భగవంతుడా, నాన్న నీకేం కాదు నాన్న. అమ్మవారి గుడికే వెళ్తున్నావు. ఎలాగైనా అమ్మవారిని ప్రసన్నం చేసుకుని నిన్ను కాపాడుకుంటావు నాన్న. ఆనంద్, ఈ గుడికెందుకు? మనం ధర్మకర్తగా ఉన్న మన గుడికి విరాజ్ని తీసుకెళ్లేవాళ్ళం కదా. ఏ గుడి అయితే ఏంటి, ఏ దేవత అయితే ఏంటి అత్తయ్య, విరాజ్ బ్రతికితే చాలు. అది కాదు వదినా. హంస, హాస్పిటల్లో పెద్దావిడ చెప్పిన విశాలాక్షి ఆలయం ఇదే. ఇక్కడైతేనే నా కొడుకుని కాపాడుకోగలవని ఆవిడ చెప్పింది. మామ్, ఆ పెద్దావిడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్పింది కదా, నువ్వేం మాట్లాడుకో. పదండి అత్తయ్య. అక్క, తొందరగా ఈ బోనం అయిపోతే అమ్మవారికి నైవేద్యం పెట్టి నువ్వు ఉపవాస దీక్షను విరమించి ఏదో ఒకటి తినక్క. పర్వాలేదు మహి, ఆలస్యమైనా సరే ఉండగలను. అక్క, నువ్వు ఎంత నీరసించిపోయావో నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందక్క. నాకేవైనా పర్వాలేదు మహి, ఈ దీక్షని నేను పూర్తి చేస్తాను. తనని కాపాడుకుంటాను. పంతులు గారు, ఆ అమ్మవారే కాపాడాలని చావు బతుకుల మధ్య ఉన్న నా కొడుకుని ఇక్కడికి తీసుకొచ్చాం. ఈ గుళ్ళో జరిగే ప్రతి పూజ, ప్రతి అభిషేకము, ప్రతి అర్చన, అమ్మవారికి జరిగే ఏ కార్యమైనా నా బిడ్డ పేరు మీదే జరగాలి. అన్నదానాలు, గోదానము, భూదానము, ఏదైనా ఖర్చు ఎంతైనా మేం భరిస్తాం. అన్నీ మా తమ్ముడి పేరు మీదే జరగాలి పంతులు గారు. ఎలాగైనా అమ్మవారి అనుగ్రహం, ఆశీర్వాద బలంతో నా బిడ్డ తిరిగి మామూలు మనిషి అవ్వాలి పంతులు గారు, మామూలు మనిషి అవ్వాలి. మాకింక వేరే ఏ దారి లేక చివరికి ఇక్కడికి వచ్చాం పంతులు గారు. అమ్మా, నా బిడ్డ చావుని తప్పించి ఆయుష్ని ప్రసాదించు తల్లి, ఆయుష్ని ప్రసాదించు. అమ్మా, గుడిలో ఇప్పటికే జరగాల్సిన అభిషేకాలన్నీ అయిపోయాయి.
ఏమంటున్నారు పంతులు గారు? అభిషేకాలు అయిపోయాయా? అవునమ్మా, ఒక అమ్మాయి ఎవరో గాని బ్రహ్మముహూర్తం నుంచి అమ్మవారికి అకుంఠిత దీక్షతో 1001 బిందులతో తన భర్త ఆరోగ్యం కోసం అభిషేకం చేసింది. వెయ్యిన్నొక్క బిందెలా? చాలా కష్టమైన అభిషేకం. చాలా తక్కువ మంది మాత్రమే ఆచరించగల దీక్ష. ఎంతో భక్తితో తన భర్తకి ప్రాణాలిచ్చేంత ప్రేమ ఉన్నవారే అలాంటివి చేయగలరు. ఇంకే అవకాశం లేదా పంతులు గారు? ఇవాళ ఆషాఢమాసం మొదటి ఆదివారం, అమ్మవారికి బోనాలు కూడా సమర్పించే రోజు. అందుకే ఈరోజు ఆ అమ్మాయి చేసిన మహాకార్యం తర్వాత అభిషేకాలు ఆపేశాం. అభిషేకానంతర కార్యక్రమాలైతే మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఓరే పెద్దోడా, ఆ అన్నదాన కార్యక్రమం మీద వెళ్ళి చూడరా? అలాగే బామ్మ. అమ్మవారికి విరాజ్ పేరున బోనం సమర్పించాలి. లయ, ఆ బోనాలు ఏర్పాట్లేదు, నువ్వు చూడు. సరే. అమ్మవారి చెంతనే ఉన్నావు నాన్న. నిన్ను ఎలాగైనా రక్షించుకుంటావు. విరాజీ దుస్థితికి కారణం ఓ డమ్మి చైత్రనే. తను డమ్మి కాబట్టే పిన్ని నువ్వు కోపంతో తిట్టి వెళ్ళిపోమంటే చక్కగా వెళ్ళిపోయింది. అదే నిజమైన చైత్ర అయితే విరాజ్ని ఇలా వదిలి వెళ్తుందా? ఎలా వెళ్తుంది? విరాజ్కి బాగుండాలని తనెవరో ఆ అమ్మాయి మొక్కుకున్న బిందెలతో అభిషేకం చేయలేదు. అలా బ్రహ్మాండంగా అభిషేకం చేసి విరాజ్ని దగ్గరుండి బ్రతికించుకునేది. ఎంతైనా డమ్మీనే కదా. ఇదేంటి ఇక్కడుంది? ఇది బోనం చేస్తుందంటే బావ కోసం చేస్తుందా? అసలు ఇది ఈ గుడికి ఎలా వచ్చింది? ఇందాక మామ్ అన్నట్టు మేము ఆ గుడికి వెళ్ళినా సరిపోయేది. అక్క, పరమాన్నం అయిపోయినట్టుంది. అరే, అరే మహి, నువ్వు చూస్తుండు.
ఇక్కడ? నువ్వు ఉండాల్సింది హాస్పిటల్లో కదా. నువ్వేంటి కన్నయ్య ఇక్కడ? కన్నయ్య, కన్నయ్య, కన్నయ్య. కన్నయ్య, 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 లే కన్నయ్య. కన్నయ్య, ఏమైంది నీకు? ఇలా ఉన్నావెందుకు? నీ పుణ్యమే అంతా. నీ వలన విరాజ్ని బ్రతికించలేమని డాక్టర్లు కూడా చేతులెత్తేస్తే చివరి ప్రయత్నంగా ఇలా గుడికి తీసుకొచ్చాం. అత్తయ్య, ఇక్కడ కూడా ఏంటి? ఎక్కడైనా ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే విరాజ్ ఈ స్థితికి కారణం తినే. ఆవిడెవరో పెద్ద ఆవిడ చెప్పిందని ఈ గుడికి తీసుకొచ్చాం. ఇక్కడ మళ్ళీ నువ్వు దాపురించావు. ఎప్పుడు ఏ అనర్థం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. నీ వల్ల కొన ఊపిరితో ఉన్నాడు. ఇంకా వదిలేవ విరాజ్ని? స్మైలీ, అలా మాట్లాడుకో. ఆనంద్, మమ్మల్ని ఆపడం కాదు. విరాజ్ జీవితంలోకి శనిలా వచ్చి మన ఇంటికి అరిష్టంలో పట్టి పిడుస్తున్నా తినే నాపు. ఆనంద్ గారు, పిన్ని చెప్తుంది నిజం. అలాంటి నష్టజాతకురాలు ఈ గుళ్ళో ఉంటే జరగాల్సిన మంచి కూడా జరగదు. ఇలాంటి కపట బుద్ధున్న వాళ్ల మొహం చూస్తే అనుగ్రహించే అమ్మవారు కూడా ఆగ్రహిస్తుంది. ఆపండి. మా అక్క గురించి మీలో ఎవరైనా ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను. ఏం తెలుసని మా అక్క గురించి మాట్లాడుతున్నారు మీరు? అమ్మవారు వెలసిన ఈ గుడిలో అన్యాయంగా మాట్లాడితే ఆ పాపం ఊరికే పోదు. నీవేమీ అన్యాయంగా మాట్లాడట్లేదు. జరిగింది మాట్లాడుతున్నాం, యథార్థం మాట్లాడుతున్నాం. ఏ రోజైనా మీరు నిజం మాట్లాడారా? ఏ రోజైనా ఏ విషయంలోనైనా ధర్మం అధర్మం అని ఆలోచించారా? అసలు న్యాయమేదో అన్యాయమేదో తెలుసుకునే విచక్షణ ఉందా? అసలు మీలో ఎవరికైనా తెలుసా? మా అక్కే రాక్ స్టార్ కి హాస్పిటల్లో బ్లడ్ తక్కువైతే తన బ్లడ్ ఇచ్చి ఆపరేషన్ జరిగేలా చేసిందని. మీరు అనరాని మాటలని తనని తరిమేస్తే రాక్ స్టార్ కోసం ఉదయం నుండి అమ్మవారికి 1001 బిందెలతో అభిషేకం చేస్తూ పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా దీక్ష చేస్తుందని తెలుసా? తనకి ఓపిక లేకపోయినా బలవంతంగా శక్తి కూడా తీసుకొని అమ్మవారికి బోనమెత్తి ఆ తల్లికి నైవేద్యం పెట్టి దీక్షని దిగ్విజయంగా పూర్తి చేయాలనుకుంది. రాక్ స్టార్ కోసం ఇంత చేస్తున్న తనని మాటలతో అంతలా బాధ పెట్టడానికి అసలు మీకు మనసులో వస్తుంది? రాక్ స్టార్ ని కాపాడడానికి మా అక్క తన ప్రాణాలని సైతం లెక్క చేయడం లేదు.
తనకిష్టమైన వ్యక్తిని కాపాడాలనే ధైర్యంగా ఉంది. కానీ మీరు అవకాశం దొరికినప్పుడల్లా మా అక్కని రాబందుల్లా పొడిచి పొడిచి చంపాలని చూస్తున్నారు. అమ్మా, ఈ అబ్బాయి నా భర్త పంతులు గారు. అమ్మా, మీ అబ్బాయి పేరు మీద అభిషేకం జరిగింది అంటే ఈరోజు అన్ని కార్యక్రమాలు మీ అబ్బాయి పేరు మీద జరుగుతున్నట్టే. ఖచ్చితంగా ఆ విశాలాక్షమ్మ అమ్మవారి అనుగ్రహం మీ బిడ్డ మీద ఉంటుందమ్మా. हिरण्यपात्रं मदो पूर्णं ददाति मधव्यो सानीति एकधा ब्रह्मण उपहरति एकदे यजमानः इष्टेजो ददाति साम्राज्यं भोज्यं साराज्यं वैराज्यं पारमेष्टिकं राज्यम्. అబ్బా, అక్క చెల్లెలిద్దరూ కూడబలుకొని బానే నాటకాలు ఆడుతున్నారు. బానే సెటప్ చేశారు. హంస, ఇంక చాలు. మేమందరం చిన్నోడు కోలుకోవాలని ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాం. నువ్వు నీకు వంత పాడేవాళ్ళు ఏం చేయకున్నా పర్వాలేదు. చేసేవాళ్ళకు అడ్డుపడితే నీకే పాపం. అత్తయ్య, ఇది గొడవ పడే సమయం కాదు. విరాజ్ కోలుకోవాలనే ఉద్దేశం మీకుంటే ప్లీజ్ దయచేసి మాట్లాడొద్దు. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా మామ్ నీకు? ఈ రోజు నువ్వు మాట్లాడకూడదు, అంతే. అమ్మా చైత్ర, మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో, అలా అంటారేంటి అత్తయ్య? చిన్నోడి మీదున్న బాధతో నీ గురించి పట్టించుకోలేదమ్మా. పర్లేదు బామ్మగారు. ఈ రోజు నీ దీక్ష ఫలించాలి. నీ విరాజ్ని నువ్వే కాపాడుకోవాలి. అదక్కడ బావ కోసం బోనం రెడీ చేస్తుంది. బావ కోసం బోనం చేస్తే నేనే చెయ్యాలి. కన్నయ్య, నిన్నెలాగైనా ఈరోజు కాపాడుకుంటా. నిన్నెలాగైనా కాపాడుకుంటాను. ఎలాగైనా కాపాడుకుంటాను కన్నయ్య. అరే కన్నయ్య, అరే ఒళ్ళంతా ఇలా కాలిపోతుందండి. బాడీ టెంపరేచర్ కంట్రోల్లో లేదు చైత్ర. ఇంకాసేపట్లో బోనం ఎత్తి నైవేద్యం సమర్పించుకుంటాను కన్నయ్య. ఆ పాప విశాలాక్షి చెప్పింది దీక్ష పూర్తయిపోతే నీకేం కాదని. ఆ అమ్మవారే మనల్ని కటాక్షించి నిన్ను రక్షిస్తుందని. ఏ ఆటంకం లేకుండా ఈ దీక్ష పూర్తి చేసి నిన్ను మామూలు మనిషిని చేసుకుంటాను కన్నయ్య. ఇదిగో ఇక్కడే బోనం ఉంది. ఇది ఆ డమ్మి దాని బోనమే. ఇంకెవ్వరూ ఈ గుళ్ళో బోనం వండలేదు కదా.